మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 25న అమావాస్య రాబోతుంది. ఇది మామూలుది కాదు, చాలా శక్తివంతమైనది. ఇది జ్యేష్ఠ అమావాస్య. ఈ అమావాస్యకే ఏరువాక అమావాస్య అని, మట్టి ఎద్దుల అమావాస్య అని పేరు. అయితే ఈ అమావాస్య రోజు కుక్క కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కుక్కకు ఇది ఒక్కటి పెడితే మీ తలరాత మారిపోతుంది. డబ్బు రావటం అనేది ప్రారంభమవుతుంది. మన కష్టాలన్నీ కూడా పోవడానికి, మనకు ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోవడానికి అవకాశం ఉంటుంది. చక్కగా కుక్కకు ఇది ఒక్కటి పెడితే చాలు, చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మనకు ఉండే అనేక రకాల సమస్యల నుండి మనం బయటపడగలుగుతాము. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దరిద్రం మొత్తం కూడా పోతుంది. కొంతమంది కుక్కలు పెంచుకుంటూ ఉంటారు. వీధుల్లో చాలా కుక్కలు తిరుగుతూ ఉంటాయి. వీధి కుక్కలు కూడా కొన్ని మనతో మంచిగానే ఉంటాయి. ఇంట్లో పెంచే కుక్కలకు కాకుండా వీధి కుక్కలకు ఈ అమావాస్య రోజు మనం ఇది ఒక్కటి పెట్టడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. నిజానికి కుక్కలు ఎవరిని ఏమీ అనవు. మనం వాటిని కదిపితేనే, మనం వాటిని ఏమైనా అంటేనే అవి మన జోలికి వస్తాయి. లేకపోతే అవి ఎవరిని ఏమీ అనవు. కుక్కలు మంచి విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. కుక్కకు చెడుని గ్రహించే శక్తి కూడా ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య తిథి రోజు మర్చిపోకుండా కుక్కకు ఇది ఒక్కటి పెట్టండి. అలా పెట్టడం వల్ల సకల దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తారు. మీ సుడిని తిప్పేస్తారు. కాబట్టి ఈ పనిని చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. చాలా పుణ్యం కూడా వస్తుంది. ఈ అమావాస్య రోజు వీధి కుక్కలు ఉంటాయి కదా, అలాంటి వీధి కుక్కలు కనిపించినప్పుడు ఇది ఒక్కటి పెట్టండి. ఇలా పెడితే మీ కష్టాలు పోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఈ అమావాస్య పూట కుక్క కనిపిస్తే ఈ మాట అన్నా లేదా ఇది ఒక్కటి పెట్టినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది మారిపోతుంది. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు కుక్కకు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక కుక్క కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. కాశ్మీర దేశంలో ఒక నది ఒడ్డున ధవళేశ్వరం అనే ఒక అందమైన పవిత్రమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో లక్ష్మీ ప్రసాద్ అనే ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు. అతనికి అపారమైన సంపద, పెద్ద ఇల్లు, ఎంతోమంది సేవకులు ఉన్నారు. అయితే లక్ష్మీ ప్రసాద్ పేరులో లక్ష్మి ఉన్న అతని మనసు మాత్రం లోభత్వం, అహంకారంతో నిండి ఉండేది. అతను దాన ధర్మాలు చేసేవాడు కాదు. పేదలను, సాధువులను చిన్నచూపు చూసేవాడు. కష్టపడి సంపాదించకుండా అడుక్కు తినే వాళ్లకు ఎందుకు పెట్టాలి అని వాదించేవాడు. అతని భార్య కమల మాత్రం చాలా దయగల మనసున్నది. కానీ భర్తకు భయపడి తన దయను ఎక్కువగా చూపించేది కాదు. ఆ గ్రామంలోనే నది ఒడ్డున ఉన్న ఒక పురాతన ఆలయం మెట్ల దగ్గర ఒక నల్ల కుక్క ఉండేది. ఆ కుక్క ఎప్పుడూ ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉండేది. దాన్ని ఎవరూ పట్టించుకోరు, తిండి పెట్టేవారు కూడా కాదు. అది ఆలయానికి వచ్చే భక్తులు పెట్టిన ప్రసాదం మిగిలిపోతేనో లేక గ్రామస్తులు పారేసిన ఎంగిలి మృతికులతోనూ బ్రతికేది. ఆ కుక్క చాలా బలహీనంగా ఉండేది. అయినప్పటికీ దాని కళ్ళల్లో ఒక విధమైన ప్రశాంతత, దివ్యత్వం కనిపించేది. లక్ష్మీ ప్రసాద్ ప్రతిరోజు ఉదయం ఆలయానికి వెళ్ళేవాడు. అనంత భక్తిపరుడు. ఎవరూ లేరని తనలో తాను అనుకునేవాడు. ఆలయం మెట్ల దగ్గర ఆ నల్ల కుక్క కనబడితే అతను దానిపై చిరాకు పడేవాడు. ఇక్కడ కూడా ఈ కుక్క ఉందా, ఆలయాన్ని పాడు చేస్తుంది అని తిట్టేవాడు. కమల మాత్రం రహస్యంగా భర్తకు తెలియకుండా కొన్నిసార్లు ఆ కుక్కకు ఆహారం పెట్టేది. అయితే ఒకసారి లక్ష్మీప్రసాద్ వ్యాపారంలో పెద్ద నష్టం వచ్చింది. అతని ఓడలు సముద్రంలో మునిగిపోయాయి. వ్యాపార భాగస్వాములు మోసం చేశారు. అతని సంపద క్రమంగా కరిగిపోవటం ప్రారంభించింది. దాంతో అతను చాలా కలవరపడ్డాడు. నిద్రలేని రాత్రులు గడిపాడు. ఎన్ని పూజలు చేసినా, ఎంత మొక్కుకున్నా అతని కష్టాలు తీరలేదు. అతను మరింత కోపంగా, చిరాకుగా మారాడు. ఒకరోజు రాత్రి లక్ష్మీప్రసాద్ తన బెడ్రూమ్లో నిద్రపోలేక అటూ ఇటూ తిరుగుతూ ఉండగా ఒక వింత స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో వారి ఊరిలోని నది ప్రశాంతంగా ప్రవహిస్తుంది. నది మధ్యలో ఒక దివ్యమైన రూపం తేలియాడుతూ ఉంది. అది శ్రీ దత్తాత్రేయ స్వామివారి రూపం. స్వామి పక్కనే ఒక కుక్క ఉంది. ఆ కుక్క వారి ఊర్లో గుడి దగ్గర ఉండే కుక్కలాగానే ఉంది.
దత్తాత్రేయ స్వామి లక్ష్మీప్రసాద్ను చూసి, ఓ లక్ష్మీప్రసాద్, నీవు సంపద కలిగి ఉన్నా నీ మనసు దయలేకుండా ఉంది. నీ అహంకారము లోభత్వము వలనే నీవు కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు. నీవు నిస్వార్థ సేవ చేయనిదే నీ కష్టాలు తీరవు. ఈ కుక్క పేరు సదానందుడు. ఈ సదానందుడు నా అనుగ్రహ పాత్రుడు. అతనికి ఆహారం పెట్టి అతనిని ఆదరించిన వారికి నేను ప్రసన్నుడవుతాను. నీవు నీ దురహంకారాన్ని వదిలిపెట్టి సదానందుడికి ఆహారం పెట్టు, నీ కష్టాలు తీరుతాయి అని చెప్పి అదృశ్యమయ్యారు. లక్ష్మీప్రసాద్ కలలో నుంచి ఉలిక్కిపడి లేచాడు. అతనికి మొదట నమ్మబుద్ధి కాలేదు. దత్తాత్రేయ స్వామివారు నాకు కలలోకి ఎందుకు వచ్చారు? కుక్కకు ఆహారం పెట్టమన్నారా? అది ఎలా సాధ్యం? నేనెప్పుడూ దాన్ని అసహించుకుంటూ ఉన్నాను కదా అని అనుకున్నాడు. కానీ కలలోని స్వామి ముఖం, సదానందుడి రూపం అతనిని వెంటాడుతూనే ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం లక్ష్మీప్రసాద్ ఆలయానికి వెళ్ళాడు. సదానందుడు అనగా ఆ నల్ల కుక్క ఎప్పటిలాగే మెట్ల దగ్గర ఆకలితో ఉంది. లక్ష్మీప్రసాద్ మొదట తటపటాయించాడు. తన చేతిలో ఉన్న ఒక లడ్డూను చూశాడు. సాధారణంగా అతను ఏ ఆలయ ప్రసాదం కూడా బయట జీవాలకు పెట్టడు. కానీ దత్తాత్రేయ స్వామి మాటలు గుర్తుకు వచ్చాయి. అతను నెమ్మదిగా లడ్డూను సదానందుడికి పెట్టాడు. సదానందుడు ఆశ్చర్యంగా చూసి నెమ్మదిగా వచ్చి లడ్డూను తిన్నాడు. లక్ష్మీప్రసాద్కు ఏదో తెలియని శాంతి కలిగింది. ఆ రోజు నుండి అతను ప్రతిరోజు ఆలయానికి వెళ్ళినప్పుడు సదానందుడికి ఆహారం పెట్టడం ప్రారంభించాడు. లక్ష్మీప్రసాద్లో నెమ్మదిగా మార్పు రావటం మొదలైంది. అతను కేవలం సదానందుడికి మాత్రమే కాదు, ఆలయం బయట ఉన్న ఇతర పేదలకు కూడా ఆహారం పెట్టడం ప్రారంభించాడు. అతని మనసులో దయ, కరుణ మొలకెత్తాయి. గ్రామస్తులు అతనిలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోయారు. లక్ష్మీప్రసాద్ మారాడేంటి? ఇది ఎలా సాధ్యం అని గుసగుసలాడుకున్నారు. కానీ ఎంతకాలం గడిచినా అతని వ్యాపార కష్టాలు మాత్రం తీరలేదు. సంపద ఇంకా తరిగిపోతూనే ఉంది. దాంతో లక్ష్మీప్రసాద్ నిరాశపడ్డాడు. నేను దత్తాత్రేయ స్వామి మాట విన్నాను, కుక్కకు ఆహారం పెడుతూ ఉన్నాను, దానాలు చేస్తూ ఉన్నాను, అయినా నా కష్టాలు ఎందుకు తీరటం లేదు అని ఆలోచించాడు. అతని విశ్వాసం సన్నగిల్లటం ప్రారంభించింది. ఒకరోజు లక్ష్మీప్రసాద్ తన పాత వ్యాపార రికార్డులను చూస్తూ ఉండగా ఒక మసకబారిన పాత కాగితం దొరికింది. అది అతని తాత రాసిన వీలునామా. అందులో ఒక రహస్య మార్గం గురించి, ఒక పురాతన నిధి గురించి రాసి ఉంది. అమ్మవారి ఆలయంలోని ఉత్తర దిశలో రావి చెట్టు కింద అమావాస్య రాత్రి ఒక గుర్తు కనబడుతుంది. ఆ గుర్తును అనుసరించిన వారికి వంశ పారంపర్యంగా దాగి ఉన్న నిధి లభిస్తుంది అని అందులో రాసి ఉంది. లక్ష్మీప్రసాద్కు ఆశ్చర్యం కలిగింది. అతను ఈ విషయం గురించి ఎప్పుడూ వినలేదు. అమావాస్య రాగానే లక్ష్మీప్రసాద్ తన భార్య కమలతో కలిసి అమ్మవారి ఆలయానికి వెళ్ళాడు. సదానందుడు కూడా వారి వెంటే వచ్చింది. ఆలయం దగ్గర రావి చెట్టు కిందకు చేరుకోగానే సదానందుడు అకస్మాత్తుగా గట్టిగా మొరగటం ప్రారంభించాడు. అది ఒక నిర్దిష్ట ప్రదేశం వైపు మొరుగుతూ తన కాళ్లతో నేలను గోకుతోంది. ఆ ప్రదేశంలో ఒక మసక కాంతి మెరుస్తూ ఉంది. లక్ష్మీప్రసాద్ దత్తాత్రేయ స్వామి మాటలను, తన తాత వీలునామాను గుర్తు తెచ్చుకున్నాడు. ఆ కాంతిని అనుసరించి లక్ష్మీప్రసాద్, కమల ఆ ప్రదేశాన్ని తవ్వటం ప్రారంభించారు. సదానందుడు కూడా వారితో పాటు నేలను తవ్వటం ప్రారంభించింది. కొంత సమయం తర్వాత వారికి ఒక పాత చెక్క పెట్టె దొరికింది. పెట్టెను తెరవగానే అది బంగారు నాణేలు, విలువైన రత్నాలతో నిండి ఉంది. అది వారి వంశ పారంపర్యం నిధి. లక్ష్మీప్రసాద్ ఆశ్చర్యపోయాడు. అతని కళ్ళల్లో ఆనందము, కృతజ్ఞత నిండిపోయాయి. అతను సదానందుడి వైపు చూశాడు. సదానందుడు అతని వైపు చూసి తోక ఊపింది. అప్పుడే వారికి మరో ఆశ్చర్యం ఎదురైంది. సదానందుడు క్రమంగా ఒక దివ్యమైన కాంతితో ప్రకాశించటం ప్రారంభించింది. దాని శరీరం నుండి బంగారు వెలుగులు చిమ్ముతూ ఉన్నాయి. నెమ్మదిగా అది ఒక దివ్యమైన రూపంలోనికి మారింది. అది సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి రూపంలోనికి మారింది. ఆయన చేతిలో శంఖం, చక్రం, గద, పద్మం ఉన్నాయి. పక్కన ఒక ఆవు, 4 కుక్కలు కూడా ఉన్నాయి. అవి కూడా దివ్య రూపంలో ఉన్నాయి. లక్ష్మీప్రసాద్, కమల భయభక్తులతో నేల మీద పడి నమస్కరించారు. ప్రభు, ఇది నిజమా? మీరు సదానందుడి రూపంలో వచ్చారా అని లక్ష్మీప్రసాద్ దగ్ధ స్వరంతో అడిగాడు. అప్పుడు దత్తాత్రేయ స్వామి చిరునవ్వుతో, నాయనా లక్ష్మీప్రసాద్, నీ లోభత్వం, అహంకారాన్ని దూరం చేయడానికి, నిన్ను సరైన మార్గంలో పెట్టడానికి నేను ఈ రూపంలో వచ్చాను. నువ్వు ఒక జీవి పట్ల చూపిన కరుణ, నిస్వార్థ సేవ నన్ను ప్రసన్నం చేశాయి. నీ సంపద నీకు తిరిగి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నీవు దాన్ని సరైన మార్గంలో ఉపయోగిస్తావని నాకు తెలుసు. గుర్తుంచుకో, ఏ జీవికైనా ఆకలి తీర్చటం, దయ చూపించటం అనేది గొప్ప భక్తి.
మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి అదృశ్యమయ్యారు. లక్ష్మీప్రసాద్ కమల దత్తాత్రేయ స్వామి అనుగ్రహాన్ని పొందినందుకు ఎంతో సంతోషించారు. అప్పటి నుంచి లక్ష్మీప్రసాద్ జీవితం పూర్తిగా మారిపోయింది. అతను తన సంపదను గ్రామ అభివృద్ధికి, పేదల సహాయానికి ఉపయోగించాడు. ఆ గ్రామంలో ఒక పెద్ద అన్నదాన సత్రాన్ని నిర్మించాడు. నిత్యం పేదల ఆకలి తీర్చాడు. ఆలయాలను పునరుద్ధరించాడు. అతను ఇకపై అహంకారి కాదు, దయామయుడు అయ్యాడు. అతని కీర్తి దశ దిశలా వ్యాపించింది. సదానందుడు గురించి గ్రామ ప్రజలు తరచుగా చెప్పుకునేవారు. అది కేవలం ఒక కుక్క కాదు, సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి అనుగ్రహం అని వారు నమ్మారు. ఈ కథలో లక్ష్మీప్రసాద్ అనుభవం మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. ఏ జీవికైనా ఆకలి తీర్చటం, దాని పట్ల దయ చూపించటం అనేది కేవలం మానవత్వం మాత్రమే కాదు, అది ఒక గొప్ప ఆధ్యాత్మిక క్రియ. కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల 6 ప్రయోజనాలు కలుగుతాయి. మొదటిగా, కుక్కలకు ఆహారం పెట్టడం ద్వారా మనలో కరుణ, ప్రేమ అనే గుణాలు పెరుగుతాయి. ఇవి మానవులుగా మనం కలిగి ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన లక్షణాలు. లక్ష్మీప్రసాద్ విషయంలో చూసినట్లుగా లోభత్వం ఉన్న మనిషిలో కూడా దయను పెంచగల శక్తి ఈ సేవకు ఉంది. రెండవది, అహంకారం నశిస్తుంది. అన్ని జీవులను సమానంగా చూడటము, వాటికి సేవ చేయటం వల్ల మనలో ఉన్న అహంకారం, స్వార్థం తగ్గుతాయి. దైవం అన్ని రూపాల్లో ఉంటాడని గ్రహించినప్పుడు మనం చిన్నవిగా భావించే జీవులలో కూడా దైవత్వాన్ని చూడగలుగుతాము. మూడవది, పాపాలు తొలగి పుణ్యం లభిస్తుంది. మన పురాణాలలో, వేదాలలో గోసేవ, శునక సేవలకు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఆకలితో ఉన్న జీవికి ఆహారం పెట్టడం వల్ల కలిగే పుణ్యం అపారం. ఇది మన కర్మలను శుద్ధి చేసి పాపాలను తొలగించేస్తుంది. నాలుగవది, ఆధ్యాత్మిక పురోగతి పెరుగుతుంది. దత్తాత్రేయ స్వామి శునక రూపంలో లక్ష్మీప్రసాద్ను పరీక్షించినట్లుగా దైవం మన విశ్వాసాన్ని, దయను వివిధ రూపాల్లో పరీక్షిస్తాడు. ఈ సేవ ద్వారా మనకు ఆధ్యాత్మిక జ్ఞానము, శాంతి లభిస్తాయి. దైవం మనకు మార్గదర్శనం చేస్తాడని, మన కష్టాలను తొలగిస్తాడని విశ్వాసం బలపడుతుంది. కొన్నిసార్లు మనం ఊహించని రూపంలో దైవం వచ్చి మన కష్టాలను తీరుస్తాడు. లక్ష్మీప్రసాద్ విషయంలో సదానందుడు అతని వంశ పారంపర్య నిధిని కనుగొనడానికి సహాయపడటం దీనికి నిదర్శనం. నిస్వార్థ సేవ వల్ల మన కష్టాలు తీరి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. కుక్కలు వివిధ దేవతలకు సంబంధించినవిగా పరిగణించబడతాయి. ఉదాహరణకు, కాలభైరవుడికి కుక్క వాహనం. శునకాలకు ఆహారం పెట్టడం వల్ల కాలభైరవుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఇది భయాలను దూరం చేస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కుక్కలకు సేవ చేయటం ద్వారా పొందవచ్చునని కొందరు నమ్ముతూ ఉంటారు. ఇవే కుక్కకు ఆహారం పెట్టడం వలన కలిగే ప్రయోజనాలు. ఇక వీడియోలోకి వస్తే, కుక్క చాలా విశ్వాసమైనది. కుక్క చాలా శక్తివంతమైనది. కుక్క నెగిటివ్ని గ్రహిస్తుంది, పాజిటివ్ను కూడా గ్రహిస్తుంది. చాలా మంది ఇళ్లల్లో కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. కుక్కల్ని పెంచుకోవటం వల్ల మానవునిపై ఏదైతే చెడు ఉంటుందో ఆ ప్రభావాన్ని కుక్క తీసేసుకుంటుంది. కుక్క చాలా విశ్వాసమైనది. చాలా విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. కుక్కల్ని తిట్టకూడదు. అవి మనిషిలోని మంచిని గ్రహిస్తాయి, చెడుని గ్రహిస్తాయి. అలానే మనిషిలోని చెడుతో పాటు మనిషికి ఉండే నెగటివ్ ఎనర్జీని కూడా గ్రహిస్తాయి, పాజిటివ్ ఎనర్జీని కూడా గమనిస్తాయి. అనారోగ్యాలను కుక్కలు గ్రహించేస్తాయి. కుక్కను పెంచుకోవటం వల్ల ఇలాంటి మంచి శుభ ఫలితాలు వస్తాయి. అలా అని అందరూ కుక్కల్ని పెంచుకోవాలని రూల్ ఏమీ లేదు. ఇష్టమైన వారు కుక్కల్ని పెంచుకుంటే సరిపోతుంది. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, గుళ్ళ దగ్గర కుక్కలకు అన్నం పెడుతూ ఉంటారు. కొంతమంది వీధుల్లో తిరిగే కుక్కలకు అన్నం పెడుతూ ఉంటారు. ఎందుకంటే కుక్కకు అన్నం పెడితే జీవితంలో చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మానవ జీవితంలో ఆగిపోయిన సంపాదనను తిరిగి రప్పించుకోవడానికి, శని నుంచి బయటపడడానికి, శని జీవితంలో తిరిగి రాకుండా ఉండడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా కుక్కకు ఒక ముద్ద అన్నాన్ని తీసుకొని ఆ అన్నంలో చిటికెడు పసుపు, కుంకుమ, 1 స్పూను వంట నూనె కలిపి, ఆ తర్వాత ఆ అన్నంలో కూర కలిపి, ఆ అన్నాన్ని ఒక పెద్ద ముద్దగా కలిపి, ఆ అన్నాన్ని మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆ డోర్ చుట్టూ దిష్టి తీసినట్లుగా సవ్య దిశలో 7 సార్లు, అపసవ్య దిశలో 7 సార్లు తిప్పి, ఆ తర్వాత ఆ అన్నాన్ని వీధి కుక్కలు ఉంటే పిలిచి వాటికి ఆ అన్నం పెట్టండి. మీరు నాన్ వెజ్ కూరను అయినా కలిపి పెట్టవచ్చు. అవి అన్నం తినేటప్పుడు మీరు అక్కడే నుంచొని మీ సంకల్పం చెప్పుకోండి.
మాకు ఉండే కష్టాలు పోవాలి, గ్రహ దోషాలు పోవాలి, మాకు కూడా బాగా కలిసి రావాలి, మా జీవితం మారాలి అని సంకల్పం చెప్పుకోండి. ఇలా సంకల్పం చెప్పుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. ఈ అమావాస్య రోజు ఇలా చేయటం వల్ల మనకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. తరతరాలు కూర్చుని తిన్నా తరగని సంపద మనకు కలుగుతుందని కూడా మనకు పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు ఎవరైతే నియమనిష్టలతో కుక్కకు అన్నం పెడతారో, కుక్కకు అన్నం పెట్టేసి చక్కగా కుక్క అన్నం తినేటప్పుడు సంకల్పం చెప్పుకుంటారో వారి సంకల్పం తప్పనిసరిగా నెరవేరడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే ఇబ్బందులను తొలగించుకోండి. కానీ గుర్తుంచుకోండి, కుక్కకు పెట్టే అన్నంలో ఖచ్చితంగా 1 స్పూన్ వంట నూనెను, పసుపు, కుంకుమను కలపండి. అలా కలిపేసి కుక్కకు పెట్టండి. కనుక అందరూ ఇలా అమావాస్య రోజు కుక్కకు ఆహారం పెట్టి శుభ ఫలితాలను పొందండి. మట్టి రైతుకు ఆశ, మట్టి రైతుకు జీవనం, మట్టి రైతు బ్రతుకుకు భరోసా, మట్టిపైనే తన జీవితం ఆధారం. కాబట్టి మట్టికి రైతుకు ఎంతో విడదీయరాని బంధం ఉంది. ఈ బంధాన్ని ఎప్పటికీ ఎవరూ విడదీయలేరు. ఆ మట్టిని నమ్ముకునే తన బ్రతుకు ప్రారంభిస్తాడు. అదే మట్టిలోనే కలిసిపోతాడు. అందుకే మట్టిని ప్రతి ఏడాది రైతు ఏదో ఒక విధంగా పూజిస్తూనే ఉంటాడు. అలాంటి వాటిల్లో ఒకటి మట్టి ఎద్దుల అమావాస్య. అమావాస్యకే మట్టి ఎద్దుల అమావాస్య అని, ఏరువాక అమావాస్య అని పేరు. ఈ రోజు మట్టి బసవన్నలకు అంటే మట్టితో ఎద్దుల బొమ్మలు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా మట్టి ఎద్దులను పూజిస్తే పంటలు బాగా పండుతాయి, వర్షాలు బాగా కురుస్తాయి, రైతుల ఆరోగ్యాలు కూడా బాగుంటాయని నమ్మకం. ఏరువాక పౌర్ణమి తర్వాత వచ్చే అమావాస్యనే మట్టి ఎద్దుల అమావాస్య, ఏరువాక అమావాస్య అని అంటారు. దీనిని రైతులు ఒక పండుగలాగా చేసుకుంటూ ఉంటారు. వానలు కురవటము, విత్తు వేసుకునే తరుణంలో ఈ పండుగ వస్తుంది. ఈరోజు పిండి వంటలు వండి మంచిగా పూజలు చేస్తారు. పూజ పూర్తయిపోయిన తర్వాత మట్టి ఎద్దులను ఇళ్లకు తీసుకుని వెళ్ళి ఇళ్లల్లో దూలాలు పైకప్పులపై ఏడాదంతా ఉంచుతారు. కొందరు ఎద్దు బొమ్మలను నదుల్లో నిమజ్జనం చేస్తారు. కొన్ని గ్రామాల్లో ఆలయ గోపురాలు, ఆలయ ప్రాంగణాల్లోనూ కొలువు చేస్తారు. ఈ మట్టి ఎద్దుల తయారీలో ఎలాంటి రసాయనాలు వాడరు. మట్టితోనే విగ్రహాలు చేస్తారు. మొత్తానికి ఈ పండుగను సంక్రాంతి పండుగ కన్నా ఘనంగా నిర్వహిస్తారు. మట్టి ఎద్దులని ఎందుకు పూజిస్తారంటే రైతన్నలకు ఎద్దులకు మంచి సంబంధం ఉంటుంది. రైతుకు 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే అందుకు కారణం ఎద్దులు. అవి లేకుంటే పంట అనే మాట కూడా వినిపించదు. కాడెద్దులను రైతన్నలు నడిచే దైవాలుగా భావించి ఈ మట్టి ఎద్దుల అమావాస్య పండుగను నిర్వహిస్తారు. ఇక ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు. ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఈరోజు వివాహం, గృహప్రవేశము, నామకరణం మొదలైన శుభకార్యాలు చేయటం నిషిద్ధం. ఈ అమావాస్య రోజున స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు. వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి. ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఈ అమావాస్య రోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య తలకు నూనె పెట్టకూడదు. ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.